ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ వాగ్దానం ఆ దేవాది దేవుడు మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో చెబుతున్న మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. ప్రియులారా, ఈ లోకంలో మనల్ని కొంత వయసు వచ్చే వరకు అందరూ విడిచిపెట్టేవారిగా ఉంటారు. వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు. కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. జీవితాంతం తోడుగా ఉంటానని కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో నిన్ను విడువను అని ప్రమాణం చేసిన భార్యలు, భర్తలు కూడా ఒకరిని ఒకరు ద్వేషించుకొని విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. ఇక బంధువులు, స్నేహితుల గురించి చెప్పనవసరం లేదండి. మనం వారికి అన్ని విధాల సహాయం చేసినప్పుడే మనతో ఉంటారు. ఏవైనా మార్పులు వస్తే వెంటనే మన నుండి దూరమవుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు చివరి వరకు మనతో ఏ ఆస్తి రాదు, ఏ ఉద్యోగము రాదు, ఏ చదువు, ఏ మనిషి, ఏ ఒక్కరూ రారండి. భవనాలు రావు, మనం ప్రేమించేది ఏ ఒక్కటి కూడా మనతో రాదు. కానీ చివరి వరకు మనతో కూడా వచ్చేవాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ దేవుడు మనలో ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన మధ్యనే సంచరిస్తున్నాడు. కానీ మనమే ఆయనను పట్టించుకొని వారముగా, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించక మరచిపోయే వారమిగా ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవాది దేవుడు, ఆ పరమ తండ్రి మనలను ఘోర దుష్టత్వం నుండి, సకల పాపముల నుండి విడిపించి, రక్షించి తన బిడ్డలుగా, తన భక్తులుగా, పరిశుద్ధులుగా చేసి తన మార్గంలో నడిపిస్తూ తన మహిమగల రాజ్యానికి, పరలోకానికి మనల్ని పాత్రులుగా, వారసులుగా చేసిన దేవుడు మనలను విడిచిపెడతాడా చెప్పండి? మనల్ని ఆయన ఎడబాసేవాడిగా ఉంటాడా? విడిచిపెట్టేవాడిగా ఉంటాడా? ప్రియ దేవుని బిడ్డ, విడిచిపెట్టడానికేనా మన కొరకు తన రక్తాన్నంతా కార్చింది? విడిచిపెట్టడానికేనా మనల్ని తన అరచేతులపై చెక్కుకుంది? ప్రియులారా, ఈనాడు చాలా మంది వారు అనుకున్న పనులు నెరవేరకపోతే, వారి జీవితాలలో మేలైన కార్యాలు జరగకపోతే, వారి కుటుంబాలలో శ్రమలు, సమస్యలు వస్తే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరచిపోయాడు, నా ప్రార్థనను వినడం లేదు, నాకు జవాబు ఇవ్వడం లేదు అని దేవుని గురించి నానా రకాలుగా మాట్లాడేవారు ఎంతమంది లేరండి. మనం అనుకున్న సమయంలోనే ప్రతి పని జరగాలనుకుంటాము. మనం ప్రయత్నించిన వెంటనే ఆ కార్యం నెరవేరాలనుకుంటాము. మనం ఉద్యోగం ప్రయత్నించిన వెంటనే అది రావాలనుకుంటాము. పరీక్ష రాసిన వెంటనే సక్సెస్, ఉత్తీర్ణత పొందాలనుకుంటాము. ఉద్యోగం చేస్తున్న కొన్ని రోజులలోనే ప్రమోషన్ రావాలని, ఇంక్రిమెంట్స్ రావాలని ఆశపడుతూ ఉంటాము. వ్యాపారం ప్రారంభించిన వెంటనే లాభాలు పొందాలనుకుంటాము. వివాహ సంబంధం చూసిన వెంటనే కుదిరి ఆ వివాహం జరగాలనుకుంటాము. ఏమాత్రం ఎదురు చూడము, ఓపికతో కార్యం కొరకు కనిపెట్టము, ప్రార్థించము, దేవునిని అడగము, ఆయన చిత్తాన్ని తెలుసుకోము. వెంటనే కార్యాలు జరిగిపోవాలనుకుంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా పొందుకున్నవి మన జీవితంలో ఎక్కువ రోజులు ఉండవు. ఒకానొక దినాన అవన్నీ మన యొద్ద నుండి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఓపికతో ఎదురుచూసి శ్రేష్టమైనది పొందుకునే వారిమిగా ఉండాలి. అలాగే ఈనాడు మనల్ని మనం తక్కువగా చేసుకుంటూ ఉంటాము. మన మీద మనకు కోపం, అసహ్యం వస్తుంది. నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను, నేనేం సాధించలేను అని కృంగిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటాము. ప్రియ విశ్వాసి, ఆనాడు మోషే మరణించిన తరువాత ఇశ్రాయేలీల బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. యెహోషువ చిన్నవాడు, భయపడుతున్నాడు. ఇన్ని లక్షల మందిని నేను ఎలా నడిపించాలి? నాకేం చేత కాదు, నాకు సరైన జ్ఞానం లేదు, నేను విజయం పొందుకుంటానా అని యెహోషువ తనను తాను తక్కువగా చేసుకున్నాడు. దేవుడు తనను బలపరిచినాడండి, గొప్ప ధైర్యాన్నిచ్చాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, ఎందుకు భయపడతావు? ధైర్యముగా ఉండు, జడియకు, నిబ్బరము కలిగి ఉండు, నేను నీకు తోడయ్యున్నాను, నీవు నడుచు మార్గమంతటిలో నిన్ను కాపాడుతాను అని దేవుడు యెహోషువకు ధైర్యాన్నిచ్చాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు ఈనాడు నీకు కూడా తోడై ఉంటాడు. నీ కష్టాలలో, నీ బాధలలో, నీ ఇబ్బందులలో ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. నీ ప్రతి పనిలో నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు తోడయ్యుంటాడు, నీ మార్గాలను దీవిస్తాడు. ముందుకు సాగు, ప్రయత్నించు, ధైర్యంతో నీ పనిని ప్రారంభించు. ప్రార్థించి దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, విజయం నీదే, ధైర్యంగా ఉండు. ప్రియ విశ్వాసి, ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? విశ్వాసంతో ముందుకు సాగు, తప్పకుండా దేవుడు నీకు శ్రేష్టమైనదిస్తాడు. వ్యాపారం ప్రారంభిస్తున్నావా? అయితే దేవుని మీద ఆధారపడు. వివాహ ప్రయత్నం చేస్తున్నావా? ఆయన చిత్తానికి అప్పగించుకో. ఇలా ఏ పని చేసినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, విజయం నాదే అని నీవు నమ్మితే తప్పకుండా నీకే విజయాన్నిస్తాడు ఆ దేవుడు. ఆయన ప్రార్థించే నిన్ను విడువడండి. మొరపెట్టే నీకు సహాయం చెయ్యకుండా ఉండడు. కాబట్టి నిత్యము ప్రార్థించు. ఆ దేవుని పాదాల వద్ద సాగిలపడి నీ అక్కరల కొరకు, నీ సమస్యల కొరకు, నీ బాధలు కష్టాల కొరకు మొరపెడుతూనే ఉండు. ఆయన నీ మొరలకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఓపికతో ఉండు, విశ్వాసంతో కనిపెట్టు. ఆ దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. భయపడకు, ఏ శత్రువులను చూచి కృంగిపోకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు. ఈ ఉదయకాల సమయంలో మరొక దినంలో మీ పాదాల వద్ద సాగిలపడి సజీవులంగా మీకు మొరుపెట్టే కృపనిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలను విడువని ఎడబాయని దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారు ఏ పని చేసినా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ప్రియులు కూడా మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి విశ్వాసంతో ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి జీవితాలలో మీ ద్వారా గొప్ప కార్యములు పొందుకొనుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా, అపజయాలు గురి చేసే దేవుడో కాదు ప్రవ్వా. అత్యధికంగా హెచ్చించాలని, ఆశీర్వదించాలని, అత్యున్నతంగా దీవించాలని నీ బిడ్డల ఎడల ఆశ కలిగిన దేవుడోగా, పట్టింపు కలిగిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి దేవా. ఈ వాగ్దానం మీద ఆశ పెట్టుకుని ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ హెచ్చించండి దేవా, గణపరచండి దేవా, అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. బిడ్డల పనులలో సహాయం చెయ్యండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. మీ కొరకు గొప్ప కార్యములు చేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయాసానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు ఉద్యోగ కోసం ప్రయత్నిస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, అధికారులు ప్రశ్నలు అడుగుతుండగా ప్రతి ప్రశ్నకు బిడ్డలు సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించండి దేవా. సహాయం చేయండి తండ్రి. రకరకాల పరీక్షలు
గాయాలను వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు బలపరచండి, కనపరచండి దేవా. వారి హస్తాల్ని మీరు దీవించండి దేవా. రాసే చేతుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ప్రతి ప్రశ్నకు చక్కగా సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే గొప్ప సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా సాటి అయిన సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. సహాయం చెయ్యండి తండ్రి. ఈ దినమున దేవా గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డల రాకపోకలో మీరే భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ఉద్యోగ స్థలంలో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి సమస్యను వారి నుండి దూరపరచండి దేవా. బిడ్డలకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి మనిషిని కూడా నీ బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులకు లోబడి వారి పనులు చక్కగా చేసుకునే జ్ఞానాన్ని, ఓపికను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో కాలం నుండి ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నిస్తుండగా, ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో, ఏ పోస్టుకి ప్రమోట్ అవ్వాలనుకుంటున్నారో వారి ఆశను, వారి కోరికను మీరు తీర్చండి దేవా. అలాగే ఎంతో కాలంగా వారు సంపాదించే జీతం సరిపోక, అక్కరలు కొరతలు తీరక, చాలని జీతాలతో బ్రతుకు భారమై జీవిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి జాబులో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చెయ్యండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు రకరకాల అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా స్వస్థపరచండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పై ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సమాధానం దయచేయండి ప్రవ్వా. వారి కోరికలను మీరు తీర్చండి. వారి కష్టాలను, శ్రమలను, సమస్యలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో మీరుండండి దేవా. అశాంతిని తొలగించండి దేవా. అసమాధానాన్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా భర్తల్ని, భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు కుటుంబాలలో పనిచేసే సాతానుడును సంపూర్ణంగా దూరపరచండి దేవా. అపవిత్రాత్మలను తొలగించండి దేవా. అయ్యా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎటువంటి శ్రమల చేత దిగులు పడుతున్నారో, ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో, ఏ అక్కర కొరతల మధ్య ఆందోళన చెందుతున్నారో దయచేసి ఈ సమయాన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం
నుండి, బాధ నుండి, శ్రమ నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా, రక్షించండి తండ్రి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా, దయ చూపించండి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడే భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మతోన్మాదుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు లోకంలో పాపంలో జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు మార్చండి. బానిసత్వం నుండి విడిపించండి. నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధికి నడిపించండి తండ్రి. అలాగే దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల్ని మీరు దీవించండి. చక్కని క్షేమాన్ని, భద్రతను, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మల్ని సేవించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి, దీవించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను ఫలింపచేయమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.